మార్నింగ్ టిఫిన్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్లోకి కానీ ఎటువంటి సాసులు వాడకుండా ఎగ్ సేమియాని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 3 కోడిగుడ్లను పగలగొట్టుకోవాలి. ఎగ్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 కప్పు సేమియాని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 కప్పు సేమియాకి గాను 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడగా సాల్ట్ని వేసుకోవాలి. సేమియాని అయితే ఉడికించుకోవాలి. సేమియా అనేది మరీ ఓవర్ కుక్ అయిపోకూడదు. ఇలా చేతితో నలిపి చూస్తే కట్ అయితే మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు సేమియాలోని వాటర్ అన్ని కూడా వడపోసేసుకోవాలి. వేడికి సేమియా అనేది ఇంకాస్త మగ్గుతుంది. అలా ఓవర్ కుక్ అవ్వకుండా ఉండడం కోసం పైనుంచి కొంచెం నార్మల్ వాటర్ వేస్తే సేమియా అనేది ఓవర్ కుక్ అవ్వదు. అదే కడాయిలో 1 స్పూను నూనెను వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకుని ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమం కూడా వేసేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ని వేసుకోవాలి. సేమియాను ఉడికించుకున్నప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని అయితే వేసుకోవాలి. పైనుండి కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.